నేను కూడా నమ్మలేదు, అతను చెప్తుంటే జోక్ అనుకున్నాను, నవ్వినా. సో ఆ తర్వాత కొన్ని రోజులు ఆయన ఎక్కువ టార్చర్ లాగా ఫోన్ చేస్తుంటే బ్లాక్ లిస్ట్లో పెట్టిన సంవత్సరం పోయి ఎవరికి చేయకపోని. సో ఆ తర్వాత 1 year అయింది. 1 year తర్వాత ఒకరోజు ఆయన నా ఫోన్ బ్రేక్ అయ్యి నెంబర్ వేరే సిమ్ తీసుకెళ్ళి వేరే ఫోన్లో ఆన్ చేస్తే అన్బ్లాక్ అయిపోయి ఆయన చెక్ వచ్చింది నాకు సుమారుగా 40,000. 40,000 అంటే పెద్ద ఇన్కమా కదా. ఆ ఇన్కమ్కి నేను అట్రాక్ట్ అయినా. అరే నేను 40,000 రావడం ఏంది, అసలు ఏంటి బిజినెస్ ఆయన అది చెప్తాను కానీ నేను వినలే. అప్పుడు నిజంగా 40,000 వస్తాయి అదొక డౌట్. అతని దగ్గర వెళ్ళి మాట్లాడాను, నిజంగా నీకు డబ్బులు వస్తాయి 50 పని అంటే ఇక నువ్వు నమ్ముతావా, నువ్వు నమ్మేటట్టే లేవు కదా అని చెప్పి ఆయన అన్నాడు. ఆ మాటలు వెళ్ళి ఒక దగ్గర కూర్చున్నాం, వాళ్ళ ఇంటి దగ్గర కూర్చొని ఈ కాన్సెప్ట్ని అక్కడ చూసి ఆ రోజు స్టార్ట్ చేశాను. 2019 జూన్లో ఈ బిజినెస్ని స్టార్ట్ చేశాను. సో ఈ బిజినెస్లో ప్రొడక్ట్స్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేకుండే. సో వేరే ఫ్రెండ్ దగ్గర ఒక క్రెడిట్ కార్డ్ తెచ్చుకొని సో దానిపైన ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకొని ఈ బిజినెస్లోకి అడుగు పెట్టాను. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి 164 రూపీస్ ఉంది, 164 రూపాయలు ఉంది. నా హైయెస్ట్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి 9,99,200 పెద్ద ఇన్కమేనా అండి? పెద్ద ఇన్కమేనా? సో చాలా మంది అనుకుంటారు, ఏమనుకుంటారంటే బిజినెస్ ఏదైనా చూసినప్పుడు దాన్ని నా బిజినెస్లో జాయిన్ అయిపోతారు, కొంత ప్రోడక్ట్ కొనుక్కుంటారు, నెక్స్ట్ మంత్ 10వ తారీఖు ఎక్కడైనా 50,000 అంటారు. ఈ 50,000 అడుగుతారు కానీ ఏం చేయాలో అడగాలి, అది వచ్చింది పెద్దలోని. సో అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి, ఏం చేస్తే ఎట్లా డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు కిరాణా షాప్లో సుమారుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కిరాణా షాప్లో వస్తువులు తెచ్చుకొని వాడుకున్న వాళ్ళమే, అవునా కదా? గత 10 ఏళ్ళ నుంచి మొదలు పెడితే 50 ఏళ్ళ నుంచి ముందు తెచ్చుకొని వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నేను మీ అందరిని అడుగుతున్నా, ఏ రోజైనా మనకి కిరాణా షాప్ నుంచి కానీ హోల్సేల్ నుంచి కానీ మార్కెట్లో సంత నుంచి కానీ ఏ రోజైనా మనకు ₹1 అయినా వెనక్కి వచ్చిందా? ఈ చుట్టాలు బక్కాలు అందరూ తీసుకుపోయి ఒకే షాప్లో ఇప్పించినాననే ఏదైనా వాడు ఒక పేస్ట్ అన్న ఫ్రీ ఇస్తాడా? మరి ఎందుకు వాడుతున్నాం మనం? ఎందుకు వాడుతున్నాం అంటే వేరే సోర్స్ ఏం లేదు, మనకు తెలిసింది ఒకటే, వస్తువు కావాలంటే కిరాణా షాప్లో పోయి కొనుక్కొచ్చుకోవాలి, వాడాలి, నచ్చితే వాడాలి, నచ్చకపోతే పడేయాలి, పడేసి ఇంకొకటి వెతుక్కోవాలి. పోనీ మనకి ఏదైనా ఒక వస్తువు నచ్చలేదు అని తీసుకుపోయి రిటర్న్ ఇస్తే ఎవరైనా తీసుకుంటాడా? రిటర్న్ తీసుకుని డబ్బులు ఇస్తాడా? లేదు. ఏం చేయాలి మరి? అది పడేయాలి, అవునా? ఇది ఓల్డ్ ట్రెండ్. అంటే ఒకప్పుడు ఈ సిస్టమ్ ఇట్లనే ఉంటుండే. ఏ వస్తువు కావాలన్నా ఫస్ట్ ఈ పద్ధతి ఎట్లా స్టార్ట్ అయిందంటే వస్తువు మార్పిడి నుంచి స్టార్ట్ అయింది. వెనకాల ఎందుకు అవుతున్నారు పాపం, ఏమంటాయి సార్? నవ్వదు ప్లీజ్ కొంచెం. సో ఇంత వెనకట్లో తీసుకుంటే వస్తు మార్పిడి ఉండేది. ఎట్లుండేది అంటే మన ఇంట్లో జొన్నలు ఉండేటివి, ఎదురింటి ఆయనకి ఇస్తే ఆ ఇంట్లో ఉన్న వడ్లు మనకి ఇస్తుండే. ఇట్లా కందులు పండించిన వాళ్ళు ఇట్లా ఇచ్చి బియ్యం తీసుకుపోతుండే, బియ్యం పండించిన వాళ్ళు ఇచ్చేసి మనకి ఏమంటారు జొన్నలు తీసుకుపోతుండే. అట్లా వస్తువులు మార్పిడి. ఇంకా కూరగాయల విషయం అంటే ఎవరు కొనేవాళ్ళు కాదు, అందరికీ పెరడు అని ఉండేది ఒకటి కదా, చూసారా? ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ మధ్యలో ఇల్లు కట్టుకొని ముందు వాకిలి, వెనకాల పెరడి. వెనకాల ఏం చేసేవాళ్ళు? 4 మిరప చెట్లు, 4 టమాటాలు అన్ని పెట్టుకొని అక్కడి నుంచి తెచ్చుకొని తినేవాళ్ళు. అందుకే అంత ఆరోగ్యం, అంత బలం. తర్వాత కాలక్రమేణా పైసలు పెరిగిపోయే సిచ్యువేషన్లోనే ఈ సంతలు వచ్చినాయి. ఆ తర్వాత ట్రెండే డైరెక్ట్ సెల్లింగ్ ట్రెండ్. ఆ తర్వాత ట్రెండ్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోయే ట్రెండ్ 21st century ఆఫ్ బిజినెస్. అంటే ఇక్కడ మీడియేటర్ అనే వ్యక్తి ఉండడు. సో మీడియేటర్ లేకుండా మన డబ్బుల్ని మనమే సంపాదించుకోవచ్చు. తెలుసా మీకు ఈ విషయం? తెలీదు, నాకు కూడా తెలీదు. ఈ కాన్సెప్ట్ నాకు తెలిసే కంటే ముందు అందరి లెక్కన నేను కూడా వెళ్ళినా, అందరి లెక్కన నేను కూడా కొనుక్కున్నా, వాడుకున్నా. అసలు ఏంటి ట్రెండ్, ఏంటి కథ అంటే చూడండి, మీరు వస్తువు ఏదైనా కొనాలి అంటే ఎక్కడ కొనాలి?